ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక 2014లో ప్రజలు ఏవైనా ప్రభుత్వంతో తమ ఇబ్బందులు చెప్పుకోవాలన్నా అధికారులతో మాట్లాడాలన్నా ఒక వేదిక ఉండాలి కాబట్టి ఒక ప్రజావేదికను నిర్మించడం జరిగింది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూల్చడం, ఆ శిథిలాల్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సందర్శించారు. అంటే చంద్రబాబు నాయుడు గారు మార్కు పాలన ఆ శిథిలాల దగ్గర నుంచి మొదలవబోతుంది. ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుదాం అన్నది ఆయన ఆకాంక్ష. ఆ నేపథ్యంలోనే ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళారు. అమరావతి ఏదైతే అప్పట్లో భూమి పూజ చేశారో, శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అక్కడ భూమాతని ఆయన ముద్దాడారు, సాష్టాంగ నమస్కారం చేశారు. ఖచ్చితంగా అతి త్వరలోనే రాజధాని నిర్మాణం త్వరితగతిని పూర్తి చేసే విధంగా మాకు సహకరించమని ఆయన వేడుకున్న నేపథ్యం. ఆ రకంగా అధికారులతో కూడా సమీక్షలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇంకా స్పీడ్ పెంచారు. ఏదైతే తను పూర్తి చేయాలనుకుని చేయలేకపోయారో 2014 నుంచి 19 వరకు, 24 నుంచి 29 వరకు ఎట్టి పరిస్థితుల్లో చేసే విధంగా సర్వం సిద్ధం చేస్తున్న నేపథ్యం. మరొక వైపు ఓడిపోవడంపై జగన్మోహన్ రెడ్డి ఇంత దారుణమైన ఓటమి కారణాలేంటి? ఈరోజు ఒక కీలక సమీక్షను నిర్వహించడం జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన వాళ్ళు, మాజీలు, ముఖ్య నేతలందరూ కూడా భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎవరైతే గత కొంతకాలంగా పొత్తు పార్టీలతో సంబంధించి ఏమైనా గొడవలు అయినప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు దెబ్బలు తిన్నవాళ్ళు, లేకపోతే కష్టాల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే చనిపోయిన వాళ్ళ కుటుంబాలని ఓదార్పు చేయడానికి ఒక యాత్రను సిద్ధం చేసుకోండి. ఒక నెల రోజుల పాటు ఫస్ట్ టైం తిరుగుదాము. నియోజకవర్గాల్లో మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనకి సీట్లు తక్కువ వచ్చినాయి అని చెప్పి నేను మీకు అండగా ఉంటానని చెప్పే ప్రయత్నం. ఆ రకంగా వాళ్ళకి హామీ ఇచ్చారు. మరొక వైపు ముద్రగడ గారి పేరు మార్పు కాపు సామాజిక వర్గంలో ఒక ఊహించని పరిణామం. అసలు మా వర్గం ఏమనుకుంటుంది? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్నాయి. మరొక వైపు కొడాలి నాని నోరెక్కడ తగ్గలేదు. ఇది పెద్ద ఎత్తున రోజా గారు అవనివ్వండి, కొడాలి నాని గారు అవనివ్వండి, మళ్ళీ వాళ్ళ భాషలో, వాళ్ళదైన స్టైల్లో, వాళ్ళనైన డిక్షనరీలో చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నవి. దీనిపై మరి పొత్తు పార్టీ నేతలు, అధికార పార్టీ వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడే పరిస్థితి వేరు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా తమకు నచ్చినట్టుగా మాట్లాడతామంటే ఊరుకుండే పరిస్థితి ఉంటుందా? ఇప్పటికే హోమ్ మినిస్టర్ గారు హెచ్చరికలు కూడా జారీ చేశారు కొడాలి నాని వాళ్ళ మీద. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రేగి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బాలకోటయ్య గారు, అమరావతి బహుజన్ జేఏసీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రజనీ, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. డూండి రాకేష్, టీడీపీ వాణిజ్య విభాగ అధ్యక్షులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా బాలకోటయ్య గారు వెర్షన్ తీసుకుందాం. బాలకోటయ్య గారు చెప్పండి సార్. 5 సంవత్సరాల నుంచి చాలా ఆశగా ఎదురు చూసినట్టున్నారు అమరావతి రాజధాని నిర్మాణాలు. ఆ ప్రాంతాలు మొన్న ఏదో మీరు ఆ లైట్ల దగ్గర కూర్చుండి ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఏదో వీడియో కూడా రిలీజ్ చేశారు. అది కూడా బాగా వైరల్ అవుతున్నది. సో ఈ 24 to 29 మీరు అనుకున్న రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో అవుతుందా? ఇంకా దానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా? ఏవో లేనిపోని హామీలన్నీ ఇచ్చారు, మసిపూసి మారేడుకాయ చేసి ఈరోజు విజయాన్ని సాధించారు. రేపు 1వ తారీఖు వచ్చేసరికల్లా మీ రంగు బయటపడుతుంది. మీ రంగు మీన్స్ అధికారంలో ఉన్న వాళ్ళ రంగు బయటపడుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని చెప్పి నాని గారు కానీ, రోజా గారు కానీ, అమర్నాథ్ గారు కానీ, ఫైర్ బ్రాండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడా స్వరం తగ్గించకుండా స్టార్ట్ చేశారు. అప్పుడే వర్మ గారు నమస్తే. డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులందరూ కూడా జైవ్యములు. అన్నం అంతా పట్టుకోనక్కర్లేదుగా వర్మ గారు, ఒక మెతుకు పట్టుకుంటే ఏంటో తెలుస్తుంది. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన పరిపాలన మనకు అర్థమవుతున్నాం. 15 రోజులు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి, కేవలం 15 రోజులే పోలవరం వెళ్ళాడు, పోలవరం మొత్తం చూశాడు, దాని యొక్క స్థితి చూశాడు, దాని యొక్క నష్టం చూశాడు, విధ్వంసం చూశాడు. అలాగే అమరావతి వెళ్ళారు, అమరావతిలో ప్రజావేదికను చూశాడు, కూల్చివేయబడ్డ ప్రజావేదికనే. ఉద్దండరాయనపాలెంలో ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన శిలా పలకం చూశాడు. అక్కడ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని చూశాడు. చూడండి, ఒక పరిపాలకుడు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తుంటే 1000 కిలోల పూబంతులు స్వాగతం పలుకుతున్నారు రైతులు.
5 ఏళ్లలో నేను అడుగుతున్న వర్మ గారు, ఏనాడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైన ఆహ్వానాలు ప్రజలు పలికారా? మనలో మాట అన్నిదా భావించమాకండి. ఏనాడైనా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా స్వాగతం పలికారా? పోనీ ఆయన ప్రజల దగ్గరికి ఇలా వెళ్ళాడా? ఈ రోజున నేను అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి రాజకీయ పాఠాలు నేర్చుకోవాలి. పలకా బలపం తీసుకెళ్ళి కూర్చోవాలి. గంటల తరబడి కూర్చుంటే కొన్ని అక్షరాలన్నా తెలుస్తాయి. ఎవరిని ఓదారుస్తాడు ఆయన? రేపు ఎవరిని ఓదార్పు చేస్తాడు? 5 ఏళ్ల పరిపాలనలో జరిపిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఓదార్చమనండి. ముందు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చమనండి. ఎమ్మెల్సీ అనంతబాబుని కాదు ఓదార్చడం. ఎమ్మెల్సీ అనంతబాబుని ఓదార్చాడు కొంపదీసి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చమనండి. అబ్దుల్ సలాం కుటుంబాన్ని ఓదార్చమనండి. వజీరా కుటుంబాన్ని ఓదార్చమనండి. అత్యాచారాలు దాష్టీకాలు జరిగిన కుటుంబాన్ని ఓదార్చమనండి. ఓదార్పు చేసే అర్హత కూడా లేదండి. నేను ఒక మాట చెప్పానా సార్? నేను ఒక మాటే చెప్తున్నా. ఏంటో నేను నొక్కిన డబ్బులన్నీ ఏమైపోయినాయి? ఏమయ్యాయి ఆ ప్రేమలో? ఏమయ్యాయి ఆ ఆప్యాయతలో? నేరుగా డబ్బులు పంపించా. ఒక్కసారి చూడండి రాజధాని అమరావతిని. చేసిన పాపాలు గుర్తుకు రావటం లేదా? నేను బటన్ నొక్కా అన్నంతకాలం ఆ ప్రభుత్వానికి మునుగడ ఉండదండి. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి గల్లా డబ్బులు తెచ్చేసి మాకు ఇచ్చినట్టుగా ఈ బేదరుపులు ఏంటండి బాబు కొంపదీసి? అసలు భరించలేకపోతున్నాం. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి సంపాదన నుంచి డబ్బులు పంచితే నిజమేనయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉదాసీనుడు, తన డబ్బులు ఇచ్చాడు, ఆదర్శ పురుషుడు అని చెప్పొచ్చు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వటానికి నేను బటన్ నొక్కానండి సార్. ఇప్పుడు అమ్మిన మద్యం చెప్పవు, అమ్మిన ఇసుక చెప్పవు, రాజధాని విధ్వంసం చెప్పవు, అత్యాచారాలు చెప్పవు, జాబ్ క్యాలెండర్. అయినా అసలు మాట్లాడాలన్నా కూడా చాలా కష్టం. అసలు రేపు అసెంబ్లీకి వెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు? 10 మంది ఎమ్మెల్యేలు వెళ్తారా? 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తారా? 10 మంది వెళ్తారని పెద్ద ప్రశ్న. ఆయన అంటూనే ఉన్నాడు అప్పుడే, అసెంబ్లీని కౌరవ సభ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది 15 రోజులకి సమావేశాలు స్టార్ట్ కాల. అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాల. పవిత్రమైన ఎన్నికల ప్రక్రియలో నీకు 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ప్రజాస్వామ్య ప్రక్రియను ఆహ్వానించావు, గౌరవించావు, ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసావహించావు. మళ్ళీ అసెంబ్లీని ఏమంటున్నారు? కౌరవ సభ. ఇంకా ఇంటర్వెల్లేనంట. ఇంటర్వెల్ ఏంటి? అసలు శుభం కార్డు వేస్తే వైసీపీకి సినిమా పూర్తయిపోయింది. శుభం కార్డు వేశారు, ప్రేక్షకులు బయటకు వచ్చారు, సోడాలు తాగుతున్నారు, టీలు తాగుతున్నారు, టిఫిన్లు చేస్తున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇంకేముంది? అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారు. బాలకోటి గారు, ఈరోజు కొడాల నాని గారు కానీ లేకపోతే రోజా గారు కానీ మాట్లాడిన మాటలు మీరు చూస్తున్నారా? ఎక్కడన్నా తగ్గినట్టు కానీ ఏమీ లేదు కదా. ఈ సందర్భంగా ముద్రగడ్డ పద్మనాభం గారిని అభినందించాలండి. ఆయన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే నేను నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నాడు. అన్నమాటకి కట్టుబడి గెజిట్కి అప్లికేషన్ పెట్టేసేసి పేరు మార్చుకున్నాడు. మరి అలాగనే కొడాల నాని గారు చంద్రబాబు నాయుడు గెలిస్తే బూట్లు దుడుతానన్నాడు, పాలేరుగా చేస్తానన్నాడు. చేస్తే మంచిది. మరి కొంతమంది గుండ్లు కొట్టించుకుంటానన్నారు, కొంతమంది మీసాలు తీర్చుకుంటామన్నారు. మీ డిబేట్ లో కూడా అన్నారు, నాతోనే అన్నారు. ఏమన్నారు బాలకోటయ్య గారు? కొడాల నాని గారు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు బూట్లు దూడుస్తా, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పాలేరు. ఇప్పుడు ఆ పని చెయ్యాలి కదా ఆయన. రోజా గారు అన్నారు, అంబటి రాంబాబు గారు అన్నారు, ఒక ఆయన అయితే మీసాలు తీసుకుంటానన్నాడు, మరొక ఆయన. వీడియో కట్ అవుతుంది. నేనేం చెప్తానంటే, మీ నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. కాదు వర్మ గారు, నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు వైసీపీ నాయకులకి. నాయకుడు ఒక మాట ఇచ్చింది. మీది బ్రేక్ అవుతుందండి బాలకోటి గారు. లక్ష్మణ్ ఇచ్చినప్పుడు ముద్రగడ్డ గారిని ఆదర్శంగా తీసుకొని చేయొచ్చు కదా. ఓకే, ఆ పని చెయ్యాలండి వీళ్ళంతా కూడా. కాబట్టి నేనేమన్నదంటే, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షుడు అనేది ఆయన పరిపాలనా కాలంలో అర్థమవుతుంది. ఇక రాష్ట్రానికి అమరావతికి వచ్చిన ఢోకా లేదు. అమరావతి జోలికి ఎవరు వెళ్ళినా కూడా 2 పంగనామాలు పెట్టి కూర్చోబెడతారు. భవిష్యత్తులో కూడా ఒక విధ్వంసకరమైన పరిపాలన మేము చూసాం సార్. చాలా ఒకచాం, మీకు తెలుసు. ఓ జర్నలిస్టులైన నాలాంటి వాడి మెడలో కూడా ఈ ఆకుపచ్చని మా మహిళలు వేధిస్తే మనమే మాట్లాడాం. ఈ దాష్టీకాలు గుర్తుకు రావటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి.
ఆయన చేసిన తప్పులు Okay. కానీ పాపాలు కానీ శాపాలు కానీ వీటిని పరిశీలించుకుంటే మంచిదండి ఓకే జగన్మోహన్ రెడ్డి బాలకోటి గారు. గారు మీది వీడియో ఫ్రీజ్ అవుతుంది, నెట్వర్క్ లేదేమో, ఒకసారి చెక్ చేసుకోండి. లక్ష్మణ్ మాట్లాడి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి.